అనుకీర్తి, ఏంటలా ఉన్నారు? మీరెందుకు డల్గా ఉన్నారో నాకు తెలుసు. పండగ రోజు బొమ్మల కొలువు పెట్టలేకపోతున్నారని ఫీల్ అవుతున్నారు కదా? లాయర్ అంకుల్కి మనీ ఇవ్వాల్సి వచ్చింది. పాపం డాడీ దగ్గర మనీ లేవు కదా, అందుకే నేను సంపాదించిన డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. మీకు ప్రామిస్ చేసినట్టుగా బొమ్మలు కొనివ్వలేకపోయాను, కానీ నెక్స్ట్ ఇయర్ తప్పకుండా కొని పెడతాను. నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం, సరేనా? బొమ్మల కోసం మేమేం ఫీల్ అవ్వట్లేదు అన్నయ్య. చెయ్యని తప్పుకు మమ్మీ స్టేషన్కి వెళ్ళింది కదా, అందుకు ఫీల్ అవుతున్నాం. అవునన్నయ్య, నువ్వు సంపాదించిన మనీని లాయర్ అంకుల్కి ఇచ్చి మమ్మీని బయటికి తీసుకొచ్చి మంచి పని చేశావు. లేదంటే పాపం మమ్మీ స్టేషన్లోనే ఉండిపోయేది. అయితే మీరు బొమ్మల కోసం బాధపడట్లేదన్నమాట. లేదన్నయ్య, మాకు బొమ్మలొద్దు, మమ్మీ డాడీయే చాలు. ఇక నుంచి నువ్వు మా కోసం కష్టపడద్దన్నయ్య, మేమేది అడగం. మీరు అడిగినా అడగకపోయినా మీకేం కావాలో నాకు తెలుసు. మీరు హ్యాపీగా ఉండడం కోసం నేను ఎంతైనా కష్టపడతాను. మేము అన్నయ్యని కూడా ఇబ్బంది పెట్టం, ఏది అడగం. ఇంత చిన్న వయసులో మీరు మమ్మల్ని అర్థం చేసుకున్నారమ్మా, మాకంతే చాలు. మీ కలల్ని ఆశల్ని నెరవేర్చే బాధ్యత మాది. మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాం. మేమిప్పుడు హ్యాపీగానే ఉన్నాం డాడీ, మాకే ప్రాబ్లం లేదు. మా గురించి మీరు వరీ అవ్వద్దు.
మీరు చెప్పినట్టు మేము చక్కగా చదువుకుంటాం, హ్యాపీగా ఆడుకుంటాం. అల్లరి చెయ్యం, బుద్ధిగా ఉంటాం, ఎవరితోనూ గొడవపడం. పిల్లలన్నాక అల్లరి చెయ్యాలి, చేయకపోతే పిల్లలు కాదన్నమాట. మేము పెద్దవాళ్ళం అవుతున్నాం మమ్మీ. పెద్దవాళ్ళు అల్లరి చెయ్యరు కదా. నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంటావు మమ్మీ. నవ్వుతున్నప్పుడు నువ్వు అందంగా ఉంటావు మమ్మీ. నవ్వుతే డాడీ మమ్మీ కంటే హ్యాండ్సమ్ గా ఉంటాడు, హీరోలా ఉంటాడు. ఏయ్, డాడీ మమ్మీ సిగ్గుపడుతున్నారు. ఆ? బన్నీ, బన్నీ, ఏ అను, కీర్తి, ఆ? బన్నీ, అనుకున్నదొకటి అయ్యిందొకటి. నేను వదిన్ని చంపాలనుకుంటే ఆ అభి వసూలు కాపాడారు. నేను మేనేజర్ని అవుదాం అనుకుంటే నా రాజా ఓ హారికని మేనేజర్ని చేశాడు. అభి వసూలు హాస్పిటల్కి రాకపోయి ఉంటే ఈ పాటికి వదిన ఫోటోకి దండ పడిపోయి ఉండేది. హారిక లేకపోయింటే మేనేజర్ పోస్టులో నేనే ఉండేదాన్ని. ఈ రోజు మిస్ అయింది. రేపు ఎలాగైనా వదిన్ని చంపేయాలి. ఆఫీసులో నా రాజాని అడగలేకపోయాను. ఇప్పుడు ఫోన్ చేసి నిలదీస్తాను. ఈవిడ ఫోన్ చేస్తుందేంటి? లిఫ్ట్ చేస్తే ఏం అవుతుందో తెలియదు. చెయ్యకపోతే డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేస్తుందేమో. చెయ్యాలా వద్దా? కమాన్ రాజా, ఫోన్ ఎత్తు. హలో, ఏంటి రాజా ఇలా చేసావు? నేనేం చేశాను? చేయాల్సినవన్నీ చేసేసి మళ్ళీ ఏం తెలియనట్టు నటిస్తున్నావా? నేను వదిన్ని చంపబోతున్నట్టు తనకెలా తెలిసింది? ఈ విషయం మీకెలా తెలుసు? నాకేంటి, అందరికీ తెలుసు. అందరికీనా? ఎవరు చూడలేదే? అందరూ చూశారుగా. అందరూ అంటే ఎవరెవరు చూశారు? ఆఫీస్ స్టాఫ్ అందరూ చూశారు. వాళ్ళ హాస్పిటల్కి ఎప్పుడొచ్చారు? ఆఫీస్ స్టాఫ్ హాస్పిటల్కి రావటం ఏంటి రాజా? మరి అందరూ చూశారన్నారు. మీరు హారికని మేనేజర్ని చేయటం అందరూ చూశారు కదా రాజా. మీరు ఆ విషయం గురించి చెప్తున్నారా? మీరు ఏ విషయం గురించి అనుకుంటున్నారు? సర్లే, ఈ టైంలో కాల్ చేశారేంటి? నన్ను కాదని ఆ హారికని ఎందుకు మేనేజర్ని చేశారు? నేను హర్ట్ అయ్యాను తెలుసా? నా హార్ట్ 1000 ముక్కలైంది. నేను బతుకున్న శవాన్నయ్యాను. ఎందుకు ఇలా చేశారు? హారికకి అన్ని అర్హతలున్నాయి. ఏంటి దానికున్న అర్హతలు? నాలో లేని అర్హత ఏంటి? దానికున్న అర్హత ఏంటి? ఆ పొట్టిది, ఆ బక్క పెనుగు నాకంటే ఎక్కువ. ఏం చూసి దానికి మేనేజర్ పోస్ట్ ఇచ్చారు? గట్టిగా గాలి వేస్తే ఎండుటాకలే ఎగిరిపోతుంది. దానికి అసలు పనే రాదు. అలాంటి దాన్ని ఎలా మేనేజర్ని చేశారు? చెప్పు రాజా, నా కడుపు రగిలిపోతోంది. నాకు సమాధానం చెప్పు రాజా. నా మనసుని ఎందుకు విరిచేశావు? నా హృదయాన్ని ఎందుకు గాయపరిచావు? చెప్పు రాజా. బా, ఏంటి ముసల్దాన్ని చేదస్తాం? నేనే ముదురు బెండకాయని అనుకుంటే ఈ కుళ్ళిపోయిన బెండకాయ బాధేంటి నాకు? ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. కూల్ డియర్,
దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి రాజా, మీరు నన్ను డియర్ అన్నారా? మరొక్కసారి అనవా? గుడ్ నైట్ డియర్. అప్పుడే గుడ్ నైట్ ఏంటి రాజా? ఈ సంతోషంలో నాకు పాట పాడాలనిపిస్తోంది. వద్దు, పాడొద్దు. ఎందుకు పాడకూడదు రాజా? నా చెవులు నొప్పి పెడతాయి. కాదు, మీ గొంతు నొప్పి పెడుతుంది. ప్లీజ్ నిద్రపోండి. అయితే మీరు జోలపాట పాడండి. నాకు కూడా నిద్ర వస్తుంది డియర్. గుడ్ నైట్. అమ్మా. రాజా రాజా రాజా, అయ్యో కట్ అయిపోయింది. అయితే అయిందిలే కానీ నా రాజా నన్ను డియర్ అన్నారు. నా డియర్ రాజా. నువ్వెప్పుడొచ్చావే? నేను బక్క పీనుగునా? గట్టిగా గాలి వేస్తే కొట్టుకుపోతానా? దొంగ మొహంది, అంతా వినేసినట్టుంది. నీ మనసులో నా మీద ఇంత కుళ్ళుందా ఆంటీ? నన్ను మేనేజర్ పోస్ట్ లోంచి తీసేద్దామనుకుంటున్నారా? ఇంత పెద్ద కుట్ర చేస్తారా? అమ్మో, దీంతో గొడవ పడితే కష్టం. రేపు ఆఫీసులో నన్ను సాధిస్తుంది. ఎలాగోలా దీన్ని కూల్ చేయాలి. రేపు ఆఫీస్కి వస్తారు కదా, అప్పుడు చెప్తాను మీ సంగతి. వసే ఆగవే. అంతా ఉత్తిదేనే. ఊరికే చెప్పాను. నేను చెప్పినంత మాత్రాన నేను మేనేజర్ పోస్ట్ నుంచి తీసేస్తారా ఏంటి? అసలు ఆలోచన మీకెందుకు వచ్చింది? ఏదో పెద్దదాన్ని, పెద్ద పోస్ట్ కదా అని ఆశపడ్డాను. నాకు అదృష్టం లేదు. నువ్వు మేనేజర్ అయ్యావు, అసూయ ఉంటుంది కదా. ఒకవేళ నేను మేనేజర్నైతే నువ్వు కూడా కుళ్ళుకునేదానివి కదా. నేను బక్క పీనుగునా? పొట్టిదన్నా? అబ్బే కాదే, స్లిమ్గా అందంగా ఉంటా. నాకు కూడా నీలాగా అవ్వాలనుందే. నీ మీదట్టే దొంగ ఓట్లు పెట్టకండి. రేపు చెప్తాను మీ సంగతి. దీని కోపం తగ్గినట్లేదు. రేపేదోలా మేనేజ్ చేయాలి. నా రాజాతో చెప్పి దీని తిక్కు కుదర్చాలి. అక్క హెల్ప్ చేయమంటావా? పోనీ ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లనా? పసుపు కుంకుమ బొట్లు పెట్టినా? పోనీ నువ్వు వెళ్ళి కిచెన్లో వంట పని చూడక్క, నేను పూజ పని చూస్తాను. వంట అయిపోయింది హారిక. ఓ పావని అక్క దేవుడి ప్రసాదం వండేసింది. పర్వాలేదక్క, నేను పూజ చేస్తాను. ఎన్నడూ లేంది నువ్వు పూజ చేస్తాను అంటావేంటి? ఏ నేను పూజ చేయకూడదా? ఎంతో మంది దేవుళ్ళు దీవిస్తే కానీ నాకు మేనేజర్ పోస్ట్ రాలేదు. అందుకని దేవుళ్ళకి గ్రాటిట్యూడ్ చూపిస్తున్నావా? పడుతున్నావా? దీన్నే అతి వినయం దూర్త లక్షణం అంటారు. అదేం కాదు పిన్ని, పండగ రోజు తను పని చేయాలనుకుంటుంది, తప్పే ఉంది. మేనేజర్ పోస్ట్ వచ్చిందని
ప్రతిరోజు ఇలాగే పనిచేస్తే బాగుంటుంది. ఇక నుంచి ప్రతిరోజు హారిక ఇంటి పనులు చేస్తోంది. దాని మోహన్ చేస్తుంది. చేయడానికి ఏమైనా పని వస్తేగా. అంతా ఓవర్ యాక్షన్ అన్నయ్య. అఖిల్ అలా డిసప్పాయింట్ చేయకు. వసు గారు, హారిక ఏదైనా పని చెప్పండి. సరే హారిక, అక్షింతలు కలుపు. అక్క ఆ పసుపు లేవు. నా గురించి మనసులో తిట్టుకున్నారు కదా ఆంటీ. నాకదే పనేంటే? మరి నా చేతి నుంచి ప్లేట్ ఎందుకు జారి కింద పడింది? నీ నిర్లక్ష్యం వల్ల. అక్షింతలు కలపడం కూడా చేత కాదు నీకు. మళ్ళీ మేనేజర్ జాబ్ చేస్తుందంట. ఒరే అఖిల్, పండగ రోజు అలా తిట్టకరా. వాటిని వదిలే హారిక, మళ్ళీ కలుపు. అలాగే. ఏమైందండి? ఏం లేదు వసు గారు, మీరు పూజ స్టార్ట్ చేయండి. వసు గారు పాడండి.